వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. సో మార్నింగే వీడియో అయితే షూట్ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఈరోజు ఫెస్టివల్ కదా మనకి. సో ముందుగా మీ అందరికీ హ్యాపీ ఉగాది అనమాట. సో నిన్న ఈవినింగే నేను ముగ్గు అయితే వేసేసాను, ఎందుకంటే మార్నింగ్ కుదరదు, నాకు కొంచెం వర్క్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇంకా మార్నింగ్ కదా కొంచెం అలా వీడియో క్లిప్ అయితే తీద్దాము అని చెప్పేసి అయితే ఒక చిన్న వీడియో క్లిప్పు. అలాగే మా ఇంటికి ఎంట్రన్స్ మామిడి తోరణాలు కట్టాము మేము. సో అది నైట్ అంతా కట్టాము. సో అది వీడియో క్లిప్ చూపించలేదు, సో అందుకని ఇప్పుడైతే చూపిస్తున్నాను నేను. సో ఇప్పుడైతే నేను మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయితే చేస్తున్నాను. సో అందరూ ఉగాది పచ్చడి చేసుకుంటారు కాబట్టి నేను ఇంగ్రీడియంట్స్ ఏం చూపించట్లేదు. సో ఈ మన ఉగాది ఫెస్టివల్కి మా అత్తయ్య అయితే వచ్చారనమాట ఊరి నుంచి. ఫస్ట్ ఫెస్టివల్ అనమాట మాకు, మ్యారేజ్ అయిన 5 yearsలో మా అత్తయ్య నా కాడు ఉండి మేము ఇలాగా ఉగాది ఫెస్టివల్ అయితే జరుపుకుంటున్నాము. సో మా అత్తయ్య ఒకటి వేస్తూ ఉంది, నేను అయితే చిన్న వీడియో క్లిప్ లాగా తీస్తూ ఉన్నాను. మన ఈ ఉగాది రోజు 5 పనులైతే చేయాలి, కొన్ని చేయకూడదనంట. సో అవి ఏంటివి అని అంటే నాకు తెలిసినవి నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఎవరికి అప్పు ఇవ్వకూడదంట, ఒకవేళ అప్పిస్తే అది మనకి తిరిగి వెనక్కి రాదంట. సెకండ్ వచ్చేసి మనకి ఇంట్లో ఏమున్నా లేకపోయినా నిండుగా ఉంది, అలాగే లేదు ఇవాళ లేదు ఇవ్వను అని మాట అనకూడదంట. మూడోది వచ్చేసి తలంటి స్నానం చేసుకోవాలి. నాలుగోది వచ్చేసి కొత్త బట్టలు అయితే మనం ధరించాలన్నమాట. ఫిఫ్త్ వచ్చేసి మనకి నుదుటిన కుంకుమ బొట్టు లేకుండా మనం గడప దాటకూడదంట. ఇవి పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు, సో మా మదర్ కూడా చెప్పారు, అది మీకు చెప్పాను నేను. సో ఇక్కడైతే మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దేవుడి కోసం మనం ఏదైనా స్వీట్ అయితే చేసుకోవాలి కదా అని చెప్పేసి అయితే నేను సింపుల్గా ఉంటుంది అని చెప్పేసి ఇలాగా సేమియా కేసరి అయితే చేశాను నేను. సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి, ఎందుకంటే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇంకా మా ఇంటికాడే వెళ్ళేటప్పుడు అక్కడ ఏదో చేస్తున్నారు, నాకు కంప్లీట్గా తెలీదు, దాన్ని ఏమంటారు, శిఖరం అంట. మా హస్బెండ్ని అడిగాను, శిఖరం అని అన్నారు. సో అది నాకు తెలియదు. సో ఇది అయితే ప్రతిష్ఠ చేస్తున్నారు. సో ఇంకా మా ఇంటికాడ అనమాట. సో ఇక్కడ ఈరోజు ఉగాది కదా, సో వినాయకుడు టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వినాయకుడు టెంపుల్కి అయితే వచ్చేసాము. సో పూజ అయితే బ్రహ్మాండంగా జరిగింది. సో వినాయకుడికి మనం ఉగాది రోజు మన చేతులతో గరిక మాల కానీ కుదిరితే, లేదంటే ఒక గరిక ముక్క కానీ ఇస్తే మంచిదంట, మనం కోరుకున్న కోరికలు తీరుద్దనంట మా అమ్మ చెప్పింది. సో అది నేను లాస్ట్ ఇయర్ జరగలేదు నాకు, సో అందుకని ఈ ఇయర్ దేవుడు జరిగిపించారు. ఏమో నేను అనుకున్నది జరగాలి అని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఉగాది కల్లా హోప్ మీరందరూ కూడా అనుకోండి నాకు అన్నీ మంచి జరగాలని చెప్పి. సో ఇంక ఇంటికైతే వచ్చేసాము. సో ఈరోజు మనకి ఉగాది స్పెషల్ కాబట్టి చికెన్ కర్రీ అనమాట. ఎందుకంటే ఈరోజు మనం నాన్ వెజ్ తినాలంట ఉగాది రోజు, మా అత్తయ్య గారు చెప్పారు. ఇక్కడ మనం కంచంలో కొట్టితే కాశీకి వినపడాలంట, సంథింగ్ ఏదో చెప్పారు. సో ఇక్కడ వడలు ఈరోజు మా ఇంట్లో, అలాగే చికెన్ కర్రీ, వేడిగా అన్నం, అలా ఈరోజు ఫుల్గా కుమ్మేస్తాం అనమాట. ఎందుకంటే వడలు చికెన్ కాంబినేషన్ ఎవరికి నచ్చదండి. సో మీరు చూస్తూ ఉండండి, ఈవినింగ్ లోపల ఏం జరుగుద్దో అనేది స్కిప్ చేయకుండా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిపోయండి, ఇట్లు మీ మంజు ఛానల్ని. సో ఇక్కడ మా అత్త రెడీ అయిపోయారు చూడండి. సో శారీ చాలా బాగుంది కదా. సో మా అత్త రెడీ అయ్యారు, నాకు కొన్ని ఫొటోస్ తీయాలంటే సరే అత్తయ్య ముందు వీడియో తీస్తానని చెప్పి ఒక చిన్న వీడియో క్లిప్, మనకి ఎప్పటికైనా మెమొరీ కదండి అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంది. మా అత్తయ్య పళ్ళు చూపిండి అత్తయ్య అంటే పళ్ళు చూపిస్తూ ఉన్నారు. సో అలాగన్నమాట. సో ఇంకా బయటకు వచ్చాము, మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ ఫొటోస్ తీస్తూ ఉన్నారు. చూస్తూ ఉండండి ఈవినింగ్ లోపల ఏం జరిగిద్దో. వచ్చేసాను మీ ముందుకి. సో హ్యాపీ ఉగాది అందరికీ. సో ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది.
సో చికెన్ కర్రీ, వడలు, పాయసం చేశాను కదా మార్నింగ్. సో అది ఫుల్గా తిన్నాము. సో ఇప్పుడు జస్ట్ అలా కూర్చున్నాను. సో మార్నింగ్ ఇంట్రడక్షన్ చెప్పలేదు కదా, సో అందుకని ఇప్పుడు చెప్దామని జస్ట్ ఇలా కూర్చున్నాను అంతే. సో ఈరోజు ఉగాది కదా, సో మనకి తోచినంత వరకు మనం సహాయం చేస్తే మంచిది అని పెద్దోళ్ళు అంటారు. సో అందుకని ఈరోజు ఉగాది అని మా ఇంటి దగ్గర ఉన్న వాచ్మెన్ అనమాట. సో వాచ్మెన్కి మేము అన్నం పెట్టాము. సో కొంచెం హార్ట్ఫుల్గా ఉంటుంది కదా మనకు కూడా, వాళ్ళకు కూడా అని చెప్పేసి అయితే ఏదో అలా పెట్టాము. సో ఇంకా చూస్తూ ఉండండి ఈవినింగ్ లోపల ఏం జరిగిద్దో అని. ఇదిగో ఆంటీ పుదీనా ఇచ్చింది, 2 కట్టలు ఇచ్చింది. పచ్చడి చేద్దాం, తింటారా? రేపు చేద్దాం. సో ఇది వచ్చేసి మా ఇంటి ఆపోజిట్ ఉన్న ఆంటీ. సో రేపు రంజాన్ కదా, వాళ్ళు ముస్లిమ్స్ అనమాట. సో రేపు రంజాన్ అయితే ఆ అంకుల్ పుదీనా కట్టలు చాలా తెచ్చాడంటే ఇంకా మనకి ఒక 2 కట్టలు ఇచ్చింది. సో ఇంకా రేపు మార్నింగ్ పచ్చడి. సో ఈవినింగ్ అయితే మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు కలుగొలమ్మ గుడిలో పల్లకి సేవ అని చెప్పారు ఫోన్ చేసి. సో ఉగాది రోజు కదా వెళ్దాము అని చెప్పేసి అయితే మేము అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇక్కడ పల్లకి సేవ నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదు, సో కొంచెమే క్యాప్చర్ చేశాను. సో చూసేయండి, ఫెస్టివల్ వైబ్స్ కదా. సో ఇలా ఫెస్టివల్ రోజు ఇలా పాల్గొనడంలో నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మన పల్లకి సేవ కూడా స్టార్ట్ అయితే అవుతుంది. సో ఒక 5 రౌండ్స్ అలా పల్లకివి ఎత్తుకొని మనం తిరగాలన్నమాట టెంపుల్ చుట్టూ. సో అలాగైతే మేము తిరిగాము. వీడియోస్ చెప్పాను కదా, క్యాప్చర్ అయితే చేయలేదు. సో ఇదండి ఈ వ్లాగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ మంజు. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకా మంచి వ్లాగ్స్ అయితే మన ఛానల్లో రిలీజ్ అవ్వబోతున్నాయి. సో మీరు ఆ వ్లాగ్స్ అన్ని కన్ఫామ్గా చూడాలని అనుకుంటే మన ఇట్లు మీ మంజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ గాయ్స్. మళ్ళా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.